హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు ఏమైందంటే మా వైఫ్ ఉండి చాలా రోజుల నుంచి బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది. సో ఈరోజు నాకు కూడా వర్క్ లేదని చెప్పేసి నేను ఆమె ఇటు జూబ్లీకి వచ్చినామన్నమాట. అంటే ఆమెకి మొత్తం చూద్దామని. అంటే ఇంతకుముందు కూడా వచ్చినాం కానీ ఆమెకు బోర్ కొడుతుందంటే అట్లా టైంపాస్కి వచ్చినాం. అట్లా ఆ రోజు మొత్తం బయటనే ఉన్నాం అన్నమాట. ఈరోజు మొత్తము సో చూసుకోవచ్చు కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది వెనకాల మొత్తం దుర్గం చెరువు అనమాట. ఆ షిప్స్ కనిపిస్తుంది కదా, అది దుర్గం చెరువే అనమాట. అక్కడ ఏంటంటే ఆ షిప్స్లల్లో మొత్తము అది కూడా చేస్తారు, బర్త్డేస్ కూడా చేస్తారు. ఇగో చూడండి, ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి సైడ్ కూడా వచ్చినాము. అల్లు అర్జున్ ఇప్పుడు వస్తుంది చూడండి. ఇగో ఇది అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లే అనమాట. ఇగో బయట సెక్యూరిటీ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే టైంపాస్కి అట్లా తిరగడానికి వచ్చినాము. సో ఆఫ్టర్నూన్ అయ్యిందని చెప్పేసి పక్కనే ఒక రెస్టారెంట్ ఉండే. అంటే ఇప్పుడు వచ్చినాం కదా, అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి సైడ్ నుంచి బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ పక్కన ఒక చిన్న రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్కి వచ్చినాం అన్నమాట. సో వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా ఇది. అది చూడండి ఎట్లుందో మొత్తం లోపల చూడండి. పైనకి ఇంకో స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇగో చూడండి. ఇగో ఫుడ్ అయితే ఆర్డర్ అయితే పెట్టినామన్నమాట. ఇగో రైతా అవన్నీ తీసుకొని వచ్చారు వాళ్ళు. చూడండి, మన లంచ్ అయితే వచ్చింది. చూడండి మా వైఫ్ లంచ్ ఎట్లా తింటుంది చూడండి. ఆమెకి ఏంటంటే నార్మల్, అంటే ఈరోజు ఫ్రైడే అనమాట. సో అందుకే నాన్ వెజ్ తినదనమాట. ఆమె కోసం వెజ్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. నేను నాన్ వెజ్ తింటా, సో నేను అది ఆర్డర్ పెట్టుకున్నా, చికెన్ బిర్యానీ. ఫుడ్ అయితే అయిపోయింది. ఇక మెల్లగా స్టార్ట్ అవుతాము, బయటకు వస్తున్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఎడికి వచ్చినామంటే ట్యాంక్ బండ్ వచ్చినాం అనమాట. ఇగో ఇది ట్యాంక్ బండ్ దగ్గరనే బ్రిడ్జ్ అనమాట. ఇది కొంచెం ముందుకు వెళ్తే ట్యాంక్ బండ్ వస్తుంది. చూడండి ఇప్పుడు వస్తుంది చూడండి. ఇది ముందు వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ఫ్రెండ్స్? లోపల అంబేద్కర్ స్టాచ్యూ గేట్ ఉంటుంది కదా మొత్తము, అక్కడ వెళ్ళుంటే కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు ఒక లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ వస్తుంది అనమాట. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ అనుకుంటుంది నాకు తెలుసు. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలే, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. చాలామంది కూడా వెళ్తారు అక్కడికి. చూడండి, ఏ టైంలో వెళ్ళినా కానీ ఇక్కడ చాలా మెంబర్స్ అయితే ఉంటూనే ఉంటారు. ఇది వచ్చేసి రోడ్ దాటడానికి అటు ఇటు బ్రిడ్జ్ అనమాట. ఏ టైంలో వెళ్ళినా కానీ మెంబర్స్ ఉంటూనే ఉంటారు. ఈ పక్కన స్క్రీన్ పైన చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల మీద అయితే కొన్ని వందల గబ్బిలాలు ఉంటాయి అన్నమాట. అవి ఏమనవు, సౌండ్ అయితే ఘోరంగా సౌండ్ కూడా ఒక్కొక్కసారి చేస్తే ఒక్కొక్కసారి చెయ్యవు. కానీ అసలు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో కూడా ఎవరికి ఇప్పటివరకు అయితే అర్థం కాలే. కానీ ఇక చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఆగినాము. ఆగి కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసినాము. కాకపోతే ఏంటంటే వ్యూ చూస్తుంటే ఈ ట్యాంక్ బండ్ నీళ్ళలో చూడండి పాము ఎట్లా పోతుందో, నాగపాము అది.
చూడండి అది ఎంత స్పీడ్గా పోతుందంటే అసలు మామూలు స్పీడ్ కాదు అది. బోటింగ్ ఉందన్నమాట. మొత్తం ఈవినింగ్ టైంలో ఎక్కువ చాలా బోటింగ్స్ అవుతాయి అన్నమాట. చూడండి అది మొత్తం బోటింగ్సే అనమాట. ఈ నుంచి ఆ లాస్ట్ వరకు మళ్ళీ ఎంత తీసుకుంటారో. ఇంతకుముందు మేము కాలేజీలో ఉన్నప్పుడు అయితే ఒకసారి వెళ్తే అప్పుడు ఎంత తీసుకున్నారంటే 70 రూపీస్ ఎంతనో తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంత తీసుకున్నారో అయితే నాకైతే ఐడియా లేదు. చాలా రోజులు అయిపోయింది, దగ్గర ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుందేమో. బుద్ధుడు ఉన్నాడు చూడండి, అక్కడికి తీసుకెళ్ళేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారనమాట. ఆడికి ఏంటంటే ఈ చిన్న బోటింగ్లలో పెద్ద బోట్లలో తీసుకెళ్తారు. ఈ చిన్న బోట్లు అనేవి ఓన్లీ లాంగ్ డ్రైవ్ ట్రిప్స్ లాగా వాటర్లో అంటే లాస్ట్ వరకు తీసుకొని మళ్ళీ తీసుకొస్తారు అన్నమాట. చూడండి ఇక ఇక్కడనే ఒక ½ అన్ అవర్స్ టైం పాస్ చేసి ఫొటోస్ దిగేసి స్టార్ట్ అయినామన్నమాట. ఇది వచ్చేసి సచివాలయం అన్నమాట. మస్తు పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు పెద్దగా ఉంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మాకు ఈవినింగ్ వచ్చినాము, కొంచెంసేపు ఉందామనుకున్నాం కానీ ఇంట్లో ఇప్పటికే మార్నింగ్ వచ్చినాం కదా, ఇప్పటికే లేట్ అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఈ గుట్ట మీద కనిపిస్తుంది కదా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. అది వచ్చేసి మొత్తం పాలరాయితోనే ఉంటుంది. మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఇది వచ్చేసి అమరవీరుల జ్యోతి అన్నమాట. అది బాగుంటుంది నైట్ టైము. ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ట్యాంక్ బండ్ దగ్గర. ఇగో దీని ముందైతే, ఈ జ్యోతి ముందైతే మస్తు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, కానీ కాస్ట్ కూడా నార్మల్ కాస్ట్ ఉండదు, ఎక్కువ ఉంటుంది. మనం బయట ఈ ట్యాంక్ బండ్ దాటేసి ముందుకు వస్తేనేమో ఒక కాస్ట్ ఉంటుంది, అక్కడనేమో ఇంకో డబల్ ఉంటుంది. ఇప్పుడు బయట అయితే 30 రూపీస్ ఉందనుకో కట్లెట్, అక్కడ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసి ఇక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.